నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితంలో వచ్చే సమస్యలు చూసి భయం వేస్తుందా? అయితే నువ్వు భయపడకు. నీకు నేను తోడుగా ఉంటాను. అపవాది నిన్ను కృంగతీయాలి అని, నీ విశ్వాసము చెదరిపోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే అపవాదిని, సమస్యలను జయించే శక్తిని నేను దయచేస్తాను. నేను అపవాదిని జయించి ఉన్నాను. మీరు కూడా జయిస్తారు. ఆ నమ్మకం మీరు కలిగి ఉండండి. నేను సహాయము చేస్తాను. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదు. కాబట్టి ధైర్యముగా ఉండండి. ప్రార్థన చెయ్యండి. నా ప్రియమైన బిడ్డ, నా మాటలు జాగ్రత్తగా ఆలకించు. నాకు ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇక్కట్లు, ఎన్ని సమస్యలు తట్టుకోలేకపోతున్నాను. ఒక సమస్య పరిష్కారము అయితే మరొక సమస్య వస్తుంది. ఇందుకు బ్రతకాలి. నన్ను ఆదుకునేవారు లేరు, సహాయము చేసేవారు లేరు, సలహా ఇచ్చేవారు లేరు, ఓదార్చేవారు లేరు అని బాధపడుతున్నావా, దుఃఖపడుతున్నావా, ఏడుస్తున్నావా? ఏడవకు. నీ కన్నీరు ఆనంద భాష్పాలుగా మారుస్తాను. నీకు సహాయము చేయవాడను నేనే, నీ దేవుడును. ప్రియమైన దేవుని బిడ్డ, నేను నీకు ఆరోగ్యమును కలగజేసెదను, మీ రోగములను తీసివేసెదను, మీ గాయములను మాన్పెదను. భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని సెలవిచ్చుచున్నాడు నీ దేవుడైన యెహోవా. నిన్ను ప్రేమించెను, నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ద్వితీయోపదేశకాండము 23:5. ప్రియ బిడ్డ, విశ్వాసముతోను పట్టుదలతోనూ ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగివచ్చింది. నువ్వు కూడా విశ్వాసం యందు బలము కలిగి నమ్మకముతో ప్రార్థిస్తే నా నుండి గొప్ప కార్యములను చూస్తావు. నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితంలో కన్నీళ్లే నీకు మిగిలాయా? నీ భారమంతా నాతో చెప్పుకో. నా సన్నిధిలో నీ ప్రతి అవసరమును నాతో చెప్పుకో. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. కాబట్టి నీ బాధను తలచుకుని ఆలోచించకుండా నా సన్నిధిలో నీ విన్నపము చెప్పుకో. నేను వింటాను. నీ కన్నీటిని నాట్యముగా మారుస్తాను.